పాత్రికేయ రంగంలో ఇవాళ మన ముందున్న వాళ్ళలో ప్రమాణంగా చెప్పుకోదగినట్టు ఉత్తమమైనటువంటి వ్యక్తి, ఒక మంచి జర్నలిస్టు, అణుకువ మెలకువ. కేవలం అణుకువగా ఉంటే లాభం లేదు, మెలకువగా ఉండాలంటే జరుగుతున్న దాన్ని గమనిస్తూ జరుగుతున్న దాన్ని చెప్పగలిగి ఉండాలా, దానిపైన వ్యాఖ్యానించగలిగి ఉండాలా. ఆ మెలకువ ఉండకపోతే కేవలం అణుకువగా ఉంటే అదే ఆ బ్రిటిష్ వాళ్ళు అన్నట్టుగా ఎవరు మోస్ట్ ఒబీడియంట్ అని. నేను ఆ పార్లమెంట్కి పోయిన తర్వాత అది తీసేశాను, మోస్ట్ ఒబీడియంట్ అని రాయకూడదు ఎవరికి ఒబీడియంట్. వాళ్ళు పాత దేశాన్ని మనం దోచుకొని మన దొరలుగా పరిపాలించారు కాబట్టి అది అలవాటు చేశారు మనకి. అంత చిన్న చిన్న మార్పులు కూడా అక్కడ రాజ్యసభలోకి పోయిన తర్వాత చేసిన మార్పుల్లో అది ఒకటి అట్లా రాయకూడదు అని చెప్పని. ఐ బెగ్ టు రైజ్ అండ్ ప్లేస్ అనేవాళ్ళు. బెగ్గింగ్ ఇస్ బ్యాండ్. బ్రిటిష్ వాళ్ళతో పోయిందయ్యా బెగ్గింగ్ బాగా నేను కూడా చెప్పాను. నేను ఎందుకంటే అనవాళ్ళు ఐ రైజ్ టు ప్రజెంట్ అని చెప్పి చెప్పండి బాబు అని చెప్పాను. ఇలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కూడా జరిగింది.